స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ చేంజర్. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ పీక్స్ చేరుకుంటోంది. నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధమవుతున్నారు. సంక్రాంతి సీజన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ రికార్డులు ఖాయమేనని నమ్మకంతో ఉన్నారు. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉండడం బజ్ మీద ప్రభావం చూపించినప్పటికీ హైప్ మాత్రం తగ్గడం లేదు. శంకర్ స్క్రిప్ట్ విషయంలో ఎంత హోంవర్క్ చేస్తారో తెలుసుకోవాలంటే ఈ చిన్న ఉదాహరణ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. గేమ్ చేంజర్ స్క్రిప్ట్ విభాగంలో ఎస్ వెంకటేషన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారట. ఈయన తమిళనాడు మదురై నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు. రామ్ చరణ్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ క్యారెక్టర్ డిజైన్ చేయడంలో వెంకటేషన్ చాలా విలువైన ఇన్పుట్స్ ఇచ్చారట. నిజానికి రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఈయనకు మంచి పేరుంది. వీరయుగ నాయగన్ అనే సుప్రసిద్ధ నవలను కూడా వెంకటేషన్ రాయడం విశేషం. ఈ నవల హక్కులను తీసుకున్న శంకర్ భవిష్యత్తులో 3 భాగాలుగా పాన్ ఇండియా సినిమాగా తీయాలని ఆలోచనలో ఉన్నారట. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య బంధం బలపడిందట. ఇక ఆయన రాసిన మరో నవల కావల్ కుట్టంకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకుంది. అలాంటి వెంకటేషన్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు తన విలువైన సూచనలు సలహాలు ఇచ్చారట. చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్, కలెక్టర్లు వ్యవహరించే తీరు మీద స్వయంగా శిక్షణ ఇచ్చి బెస్ట్ వచ్చేలా చేశారని సమాచారం. ఆషామాషిగా ఏదో పాత్రను సృష్టించి దాని చుట్టూ కమర్షియాలిటీ పేరుతో లేనిపోని క్రియేటివిటీ చూపించకుండా చాలా కష్టపడ్డారట. దీంతో గేమ్ చేంజర్ విషయంలో శంకర్ మాస్టర్ మైండ్ అని మరోసారి ప్రూవ్ కానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.